హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎప్పుడు మనం కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా కానీ పకోడీ కానీ ఇలాగ చేసుకుంటుంటాం కదా, ఒకసారి అయితే ఇలా మసాలా వేసి కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కాలీఫ్లవర్ వచ్చేసి జియో మార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. చాలా ఫ్రెష్గా వచ్చింది. 19 రూపీస్ ఏమో పడింది. డైరెక్ట్ ఎల్లుంటే ఇంకా పెద్దవి వచ్చి ఉంటుంది, కొంచెం చిన్న సైజు అనమాట. ఇంకా దీన్ని అయితే తీసేసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద అందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాము. ఇందులో అయితే అసలు పురుగులు అలాంటివి ఏం లేవు, చాలా ఫ్రెష్గా ఉంది. కాకపోయినా మనం ఒకసారి అలా హాట్ వాటర్లో వేసి తీస్తే మనకే మంచిదన్నమాట. ఇంకా వాటిని అయితే ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి వాటిని అయితే సపరేట్ ఇంకో చిల్లులు గిన్నె ఉంటుంది కదా అందులో అయితే వేసేసుకున్నాను. నీళ్ళంతా ఒడిగిపోవాలని చెప్పేసి ఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కావాల్సిన మసాలా అయితే రెడీ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా దీనికోసం అయితే నేను ఒక 4 టొమాటోలు తీసుకున్నాను. వాటిని అయితే ఇలా డైరెక్ట్ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకొని. టొమాటోలన్నీ అలా కట్ చేసి అయితే వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న ముక్క కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఆప్షనల్, అది ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇంకా ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వేసేయడం వల్ల నాకు కర్రీ చేసిన తర్వాత కూడా మసాలా ఎక్కువ అనిపిస్తూ ఉన్నింది. ఆ తర్వాత అయితే ఉల్లిపాయలను కూడా ఒక 4 అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, పెద్దవి అయితే ఒక 2 వేసుకోండి సరిపోతుంది. ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకొని దీన్ని అయితే మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా అయితే పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ సాఫ్ట్ అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే కర్రీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. మసాలా కర్రీ కదా, కొంచెం ఎక్కువ పడితే బాగుంటుంది. ఇంకా ఇందులో అయితే బిర్యానీ దినుసులు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవని చెప్పి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు మాత్రం వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకొనేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఆ మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే కొంచెం పసుపు, సరిపోయినంత కారము, ధనియాల పొడి, ఇంకా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని, వాటిని అయితే వేసేసుకోవాలి. ఒకటైతే మిస్ అయింది, సో అది ఒక్కటే చూడండి ఎంత వైట్గా అనిపిస్తూ ఉందో. ఇంకా అలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టే వరకు కలిపేసుకొని కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా సరిపోయినంత వాటర్ అయితే వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి 10 నిమిషాలు అయితే మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత అయితే పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే పెట్టండి, పూరి చపాతీకి చాలా బాగా అనిపిస్తుంది. నేను ముందు చెప్పాను కదా అల్లం కొంచెం ఎక్కువ పడిందని చెప్పేసి, మీరైతే సరిపోయేటట్టు వేసుకోండి. నేను చేసిన మిస్టేక్ అయితే చేయొద్దు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగైతే మనకి కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే చేసుకొని చూడండి. ఇంకా ఈ రెసిపీ అయితే మనకి చపాతీ, రోటీ, పూరి వీటిల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.